హాయ్ అండి, మనమైతే ఈరోజు క్విక్గా లంచ్ బాక్స్లోకి బెండి ఉల్లి కారం రైస్ తయారు చేద్దాం. దీనికోసం కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసి 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు జీలకర్ర చిటపటమనేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసి మనం ముందుగా శుభ్రంగా కడిగి తరిగి ఆరబెట్టిన బెండకాయలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి బెండకాయ బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, బెండకాయ అయితే బాగా వేగిపోయింది. ఒక పెద్ద ఉల్లిపాయ, 5-6 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగ్గట్టు ఉప్పు, కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఈ విధంగా పేస్ట్గా గ్రైండ్ చేసుకొని బెండకాయ బాగా వేగిన తర్వాత వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి గరిటెతో కలుపుకొని ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఉడికించి చల్లార్చుకున్న రైస్ వేసి కొత్తిమీర తరుగు వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లి కారం బెండి రైస్. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.